హాయ్ అండి. ఇప్పుడైతే మనం బీన్స్ కర్రీ అయితే చేస్తున్నామండి. ఈ కర్రీ రైస్‌లోకే కాకుండా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చుమాట. ముందుగా అయితే బీన్స్‌ని మనం ఇలాగ చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ మనం కుక్కర్‌లో వేసుకుంటే 10 మినిట్స్‌లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైపోయాక ఒక 2, 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక మనం గ్రేవీ కోసం టేస్ట్గా ఉంటుందండి. ఒక 2, 3 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనకి దీంట్లోకి సరిపడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి తగినంత. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఇందులో మసాలాలు కూడా పెద్దగా వేయమండి టేస్ట్ కోసం. కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు వేసుకుంటున్నామండి. టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ. ఇలా మసాలా కూడా మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాక మనం చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పెట్టేసుకుంటాం కదండి. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక్క 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఇందులో కొంచెం వాటర్ ఉంటే తర్వాత మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుందన్నమాట. ఇదిగోండి కొంచెం వాటర్ ఉన్నాయి. నేను చిన్నగా ఫ్లేమ్లో పెట్టుకున్నమాట. అవి కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.